సో హలో గైస్, మనమైతే చేపలు పట్టడానికి అయితే వచ్చినాం. ఈ లొకేషన్ వచ్చేసి ఏ ఊరు ఇది? వంజీరికి అయితే వచ్చేసినాం. చూద్దాం, వంజీరి బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం. మనకు చేపలు దొరుకుతాయి, మరి పైసలు దొరికితే చూద్దాం. మా ఫ్రెండ్గా అయితే చెప్పిండు ఈ బ్రిడ్జి మీద ఈ గంగల వారేస్తానికి పైసలు అయితే ఉంటాయని. చూద్దాం మనకు ఎన్ని పైసలు దొరుకుతాయో. ఇప్పటివరకు అయితే ఒక్కటిగా దొరకలేదు రూపాయి. ఎత్తుతూనే ఉన్నాం, మామూలు దొరికినట్టున్నది. చూసిన బ్రిడ్జి మించి లుకింగ్ ఇట్లా ఉంటుంది. ట్రైన్ వస్తుంది అపోనెంట్, కనిపిస్తుందో లేదో నీకు చూపిస్తా. ట్రైన్ ఎంత పెద్దగా ఉందో. ఇండియన్ రైల్వే. ₹1 కూడా లేదు, ఆల్రెడీ ఎవరో ఏరినట్టే ఉన్నారు. ఇక్కడ చూస్తే మాత్రం ఏందో సామాన్ కనబడుతుంది, కొబ్బరికాయలు. చూద్దాం మనకేమైనా దొరుకుతాయో లేదా ఇవాళ. చూస్తున్నా ఫ్రెండ్స్, ట్రైన్ అయితే వస్తుంది. మొత్తం ఘోరంగా వెళ్తుంది, చూడొచ్చు. ప్యాసింజర్ కూడా ఉంది. ఇది నాకు తెలిసి సింగరేణి ఎక్స్ప్రెస్ రామగిరావును. చూస్తున్నా కదా ఎంత బాగుందో. మనమైతే బ్రిడ్జి మీదనే ఉన్నాం. ట్రైన్ మన వెనక వెళ్తుంది. ఇక్కడైతే కొన్ని పైసలు కనబడ్డాయి, చూద్దాం. ఒకలో నాన్లో ఒకలో ట్రైన్ అయితే మళ్ళీ వస్తుంది ఇటే. ఇంకా చూద్దాం. ఇది ట్రైన్ మాత్రం తక్కువ స్పీడ్ వస్తలేదురా. ఇది కాలు గదగద అంటున్నాయి. అప్పుడు కొంచెం మాకు మేము ఎక్కుతాం. చేపలు ఇల్లు ఉన్నాయి, బండ కింద బాగున్నాయి. ట్రైన్ అయితే పోతుంది. కాలు మాత్రం పెద్దగా అనిపిస్తున్నాయి. ఆడ రూపాయి జర ఏర్పరా రూపాయి. లచ్చిందేవి రీఛార్జ్ వస్తే ₹1 దొరికింది. ఫైనల్లీ ₹1 దొరికింది. ఇక్కడ ఏందో థమ్స్ అప్ చూపెడతాను, వెల్ డన్ దొరకబట్టినందుకంట.